కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన ఆయన అపరెల్ పార్క్ ను పరిశీలించారు. తమ హయాంలో వచ్చిన 2 పరిశ్రమలు మినహా కొత్తది ఒక్కటి రాలేదని విమర్శించారు. 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆ పార్క్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అటు ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు, క్రికెట్ ఆడారు. కేటీఆర్ వర్క్ టు ఓనర్ పథకం లబ్ధిదారులను సంక్రాంతిలోపు ప్రకటించుకుంటే 10,000 మందితో నిరసన చేస్తామని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. ఫైనల్ చేసి ఆసాంలో గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతో పాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా వాళ్ళు ఏదైతే ఈ 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆసాముల లిస్టు తయారు చేసి పారదర్శకంగా మేమేదైతే 1,500 మందిని ఆసాములు చేయాలి కార్మికులు అనుకున్నామో ఆ విధంగా మరి ఇక్కడున్న సంఘాలతో మాట్లాడి పారదర్శకంగా లిస్ట్ తయారు చేయాలి. లేకపోతే సంక్రాంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం.